మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి దినము అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ వారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్పీ గారు క్రైమ్ సిఐ చంద్రశేఖర్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక టీం ని ఏర్పాటు చేసి ఆ టీంలో 2 టౌన్ సిఐ 1 టౌన్ సిఐ తాలూకా రూరల్ సిఐ మరియు ఎస్ఐ రహీముల్లా తర్వాత సిసిఎస్ సిబ్బంది అంతా కలిసి మన మదనపల్లిలోని చంద్ర కాలనీ పైన దృష్టి పెట్టి అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు ఆ చంద్ర కాలనీలో కాపురం ఉంటున్న ఆవుల భాగ్యమ్మ, ఆవుల అనిల్, తర్వాత శివమ్మ ఈ ముగ్గురిని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల వాళ్ళ ఇంట్లో తనిఖీ చేయగా భాగ్యమ్మ ఇంట్లో దాదాపు 20 కేజీల యొక్క గంజాయి ప్యాకెట్లు చిక్కినాయి, 10 ప్యాకెట్లు. వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన మీద ఇవి ఎక్కడి నుండి తెచ్చినారంటే వైజాగ్ నుంచి తెచ్చామని చెప్పారు. అందువలన ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా ఈ కేసులో ఈ గంజాయి తరలించడంలో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ఇంకా వాళ్ళ యొక్క డేటాను సిడిఆర్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ముద్దాయిలకు సంబంధించిన ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళ అటాచ్మెంట్ కోసం మేము తహసీల్దారు తర్వాత సబ్ కలెక్టర్ సార్తో సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఉండే ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి ఈ కేసులో ఇప్పుడు ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు ప్రప్రథమంగా ఈ కేసులో ఆస్తులను కూడా అటాచ్ కి ఇచ్చాము. ఈ కేసు నంబర్లు అన్ని ఇస్తే సారు తహసీల్దార్ గారు చేస్తామన్నారు. అంతేకాకుండా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి క్రైమ్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది, 2 టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బందిని కూడా ఎస్పీ సార్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపినారు. ఇంకా కూడా ఈ గంజాయిలో పాల్గొన్న వారికి అందరికీ ముఖ్యంగా మా పోలీసు వాళ్ళ నుంచి హెచ్చరిక, ఎవరైనా కానీ మదనపల్లి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్నట్లుగా తెలిసే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఈ గంజాయిలో ఈ భాగ్యం అనే ఆమె పైన 2024లో PTM లో కూడా ఒక కేసు నమోదైంది. ఈమె పైన 2 కేసులు నమోదైనాయి కాబట్టి ఈ పైన PD యాక్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా విజ్ఞప్తి చేయడం ఏమంటే ఎవరైనా ఎక్కడైనా కానీ మదనపల్లి పట్టణంలో గంజాయి ఉన్నదని సమాచారం వస్తే 9491074519 కానీ 9440796741 కానీ లేదా ల్యాండ్ లైన్ 08571222109 కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా పత్రికా ముఖంగా తర్వాత మీడియా ముఖంగా ప్రజలకు తర్వాత మీడియా ప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదే కాకుండా ఈ మధ్య సాయంత్రం పూట్ల చాలా మంది పిల్లలు ఈ గంజాయి బ్యాచ్ అనేది ఒకటి తయారైంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఒక టీం కూడా ఏర్పాటు చేసినాము రహీముల్లా ఆధ్వర్యంలో. ఆ టీం కూడా ఎక్కడైనా కానీ ఏ పిల్లలు కానీ గంజాయి తాగినారు వాళ్ళకు వస్తున్న వాసన వచ్చినా కూడా వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ అఫెన్స్ అయితే వదిలిపెడతాము, లేదా 200 మంది కేసులు ఉంటే కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ఇందుకు మీకు తెలియజేస్తున్నాం.